ప్రతి గ్రామంలో కూడా అనూహ్యమైన స్పందన వస్తూ ఉందండి. తాగునీరు సాగునీరుకి ఇబ్బంది పడుతున్న సందర్భం రైతులు చర్చించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇప్పుడు మన ముందు లావు రత్తయ్య గారి కుమార్తె లావు రుద్రం దేవి గారు ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి అంటాడు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి నేను మంచి చేస్తుంటే కనుక నాకు ఓటేయలేదు. తన ఇంట్లో అక్క చెల్లెళ్ళు, తన ఇంట్లో వాళ్ళ అమ్మ స్వయంగా వాళ్ళు ఓటేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధించిన మరో ఈవెంట్ అంటే ఆత్మీయ సమ్మేళనం సభ ఇక్కడ జరుగుతుందండి. అంటే ఇక్కడ నరియన్ గార్డెన్స్ కుకట్పల్లి మియాపూర్ దగ్గర. అంటే ఇవాళ పెద్దకోరపాటికి చెందిన భాష్యం ప్రవీణ్ గారు అంటే రాబోయే టీడీపీ అంటే ఎలక్షన్స్ లో టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు యాజ్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ కింద. అంటే ఇక్కడ జరిగిన టీడీ అంతా మీకు ఏం జరుగుతుంది ఏంటనేది మీకు ఈ లాట్లో మొత్తం అన్ని చూపిస్తానండి. చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? అంటే ఈ ఈవెంట్ కాను కృష్ణదేవరాయలు అంటే ఇప్పుడు కృష్ణదేవరాయలు యాజ్ ఎంపీ కింద కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ సిస్టర్ లావు రుద్రం దేవి గారు కూడా రావడం జరిగింది. వారిని కూడా మన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇవి కూడా మీకు చూపిస్తాను మొత్తం అన్ని ఉంటాయి లాట్లో, ఓకేనా? చూశారు కదండి, భాష్యం ప్రవీణ్ గారు ఇవాళ నవీన్ గార్డెన్స్ వచ్చారండి. హైదరాబాద్ కుకట్పల్లిలో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఇక్కడ చూసారా, అన్నలో మామూలుగా లేదు. టీడీపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా అంటే ఉచ్చేసంగా ఉన్నారు. పెద్ద గజమాల ఆయన గజమాల పెట్టేస్తున్నారు ఇక్కడ. భాష్యం ప్రవీణ్ గారు అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా ఈ అంతర్కాల నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ రావడం జరిగింది. దీనికి భాషణ స్కూల్ రామకృష్ణ గారికి సెక్రటరీ అండి. దాదాపు 10,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రవీణ్ గారు 2 నెలల్లో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్న పెద్దకూరపాడికి కాబోయే శాసనసభ్యులు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూసేస్తే మండదా అన్న? రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు ఆపేస్తే మండదా తమ్ముడు? చంద్రన్న ఇచ్చే సంక్రాంతి కానుక ఆపేస్తే మండదా అక్క? కరెంటు రేట్లు 7 సార్లు పెంచితే మండదా అమ్మ? ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే మండదా తాత? రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతన్నల్ని కడుపులో పడితే వాళ్ళ కడుపు మండదా? అంతేకాకుండా ఈ రోజు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా వెలసిల్లాల్సిన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా చేస్తే ఆంధ్రులకి మండదా? రాష్ట్రంలో రోజుకి 18 గంటలు కష్టపడి ఈ రాష్ట్ర యువత కోసం అహర్నిశలు శ్రమపడి మా అందరికి భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని
53 రోజులు అన్యాయంగా జైల్లో పెడితే మాకు మండదా? ఈ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సులు. మీ అందరికీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు తెలుసా? ఈ రోజు వారికి పూజ ఉంది, దైవ ఆశీర్వాదం కోసం ఆగిపోయాను. నన్ను రుద్రమదేవి, నా పేరు, ప్రజా ఆశీర్వాదం కోసం ఇక్కడికి పంపారు. తప్పకుండా మీరంతా ఆయన ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. నాకు అభ్యర్థిగా అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపు 20 సంవత్సరాలు ఆ నియోజకవర్గాన్ని గల్లా లక్ష్మీనారాయణ గారు పాలించిన సందర్భం. ఆ తర్వాత 10 సంవత్సరాలు కొమ్మాలపాటి శ్రీరామ్ గారు పరిపాలించారు ఆ నియోజకవర్గాన్ని. వారిద్దరూ కూడా ఈ రోజున నాకు అండగా ఉంటూ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. వారిద్దరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సభలో దాదాపు పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్లో నివాసం ఉంటున్న దాదాపు 3000 మంది ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ 3000 మంది రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, నా కోసం దయచేసి 1వ తారీఖు నుంచి సెలవు పెట్టుకొని మీ యొక్క ఉద్యోగాలకు కానీ దేనికైనా వ్యాపారాలకు కానీ 1వ తారీఖు నుంచి సెలవు పెట్టుకొని 10వ తారీఖు వరకు, 13వ తారీఖు ఎలక్షన్ అయినా కూడా 10వ తారీఖు వరకే ప్రచారం ఉంటుంది. 10వ తారీఖు 10 రోజులు పార్టీ విజయం కోసం, నా కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. పనిచేయించే బాధ్యత నాదని మీరందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లానే మన మిత్రులు చెప్తున్నారు, హాయ్ అండి. ఇప్పుడు పెదకూరపాడు చెందిన భాష్యం ప్రవీణ్ గారు ఇప్పుడు టీడీపీకి రాబోయే ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారండి. వారి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎలా ఉండబోతున్నాయి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చెప్పండి, మరోసారి మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ప్రజల్లో కలిసినప్పుడు వారి స్పందన. పెదకూరపాడు నియోజకవర్గానికి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి నేను గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతూ ఉన్నాను. విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా అనూహ్యమైన స్పందన వస్తూ ఉందండి. తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానంతో ప్రజలందరూ వస్తున్నారు. నేను కొత్త అభ్యర్థిని అయినప్పటికీ నన్ను ప్రజలందరూ ఓన్ చేసుకొని ఆదరిస్తున్నారు. అది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క ఘనతని నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు అక్కడ కృష్ణమ్మ అంటే కృష్ణానది పక్కన పారుతున్నా కూడా తాగునీటి, సాగునీటి కొన్ని సమస్యలు ఉన్నాయి అంటున్నారు. దానికి మీరు గెలిచిన మొదటిసారి అంటే రాబోయే తర్వాత ఎలా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 3 మండలాల పరిధిలో 3 మండలాలకి ఆనుకొని కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంటుంది. అయినప్పటికీ కూడా తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది పడుతున్న సందర్భం రైతులు. వారికి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రాగానే, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నేను మా నాయకుడితో చర్చించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు, సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని మా ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు హైదరాబాద్ రావడం జరిగింది, ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. చూస్తూ ఉంటే చాలా సక్సెస్ అయ్యి ఉంటుంది. మీరు ఎంత ఓటింగ్ మళ్ళీ ఇస్తున్నారు అనుకుంటున్నారని మళ్ళీ? హైదరాబాదులో నివాసం ఉంటున్న పెదకూరపాడు వర్గానికి సంబంధించిన ప్రజల గురించి నేను ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించి దాదాపు హైదరాబాద్ సిటీలో 5,000 పైగా ఉన్నారు. వారందరికీ ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. దాదాపు ఈ రోజున 4,000 మంది హాజరవడం జరిగింది. ఈ 4,000 మందికి నేను ఏమి విజ్ఞప్తి చేశానంటే, 10 రోజులు వచ్చి జన్మభూమిలో, మీ జన్మభూమిలో మీరు పార్టీ కోసం కృషి చేయండి, పార్టీ విజయకి కృషి చేయండి అని నేను పిలిపివ్వడం జరిగిందండి. దానికి వారందరూ పాజిటివ్గా స్పందించారు. ఈ 5,000 మంది కూడా, ఈ 4,000 మంది కాదు, రావాల్సిన 1000 మంది, 5,000 మంది కూడా వచ్చి నియోజకవర్గంలో
దాదాపు 1వ తారీఖు నుంచి ప్రచారం నిమిత్తం తిరుగుతారని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాబోయే ఎలక్షన్స్ మీరు గెలవని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడు లావు రత్తయ్య గారు అంటే విజ్ఞాన సంస్థల అధిపతి వారి కుమార్తె లావు రుద్రమయ్య గారికి ఉన్నారండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో వారి సోదరుడు లావు కృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందామండి వారిని ఎట్లా ఉండిపోతుంది ఇప్పుడు అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్స్ ఏంటని చెప్తారు? నేను ఇక్కడ విజ్ఞాన్ హైదరాబాద్ లో ఇన్స్టిట్యూషన్స్ చూస్తానండి. స్కూల్స్, జూనియర్ కాలేజెస్ చూస్తాను. సుమారు 15,000 మంది విద్యార్థులకి ఇక్కడ మేము CBSE +1 +2 దాకా చదువు చెప్తాము. మేడం, మీరు ఇప్పుడు మీ సోదరుడు రావు కృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు కదా, మీ పార్టిసిపేషన్ ఎలా ఉంది మేడం? మా పార్టిసిపేషన్ గడిచిన 20 రోజులుగా మేము గడప గడపకి వెళ్ళటం జరిగిందండి. ఎక్కువగా నేను బలహీన వర్గాల దగ్గరికి, నిరుపేద ప్రజల దగ్గరికి వెళ్ళి కలవటం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ సంక్షేమంతో పాటు వాళ్ళ గౌరవాన్ని పెంచాలి. ప్రతి చోట కూడా వాళ్ళకి గౌరవాన్ని పెంచాలంటే కనీస వసతులు, ఏ పక్క ఇళ్ళు అవనివ్వండి, లేకపోతే మంచినీరు అవనివ్వండి, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, ఇలాంటి కనీస వసతులతో పాటు మంచి నాయకులైన కృష్ణదేవరాయలు గారు విద్య, వైద్యం, అలానే ఉన్నత ఉద్యోగాలలో కూడా సమాన హక్కులు కల్పించే విధంగా ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం. ఇప్పుడు మీరు అంటే వైసీపీ నుంచి టీడీపీకి రావడం జరిగింది కదా, అంటే మీరు ప్రచారంకి వెళ్తున్నప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంది, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఆ నాయకులకైనా ఈ నాయకులకైనా ఎక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే ఒక విమర్శ లేదు. అవినీతి రహితుడు, నిస్వార్థంగా చేశారు. ఆయన చేసిన ప్రతి ప్రాజెక్టు నిక్కచ్చిగా చేశారు. ఎవరి సహాయం కోసం అడిగినా కానీ చేశారు. ఈ వర్గం ఆ వర్గం ఇక్కడ ఓటేశారా ఎప్పుడు అడగలేదు. ఆయన ప్రతి ఒక్కరికి చేశారు. ఎక్కడ అవినీతి అనేది లేకుండా చేశారు. కాబట్టి ఆయన అందరికీ ఏ పార్టీ అయినా ఇష్టమే. అండ్ నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఆయనకి తెలుసు. చాలా మంది 10 మంది 100లో అయినా 10 మంది మంచివాడు, మంచి వ్యక్తి, పల్నాడు ప్రాంతం కోసం చాలా చేశారు అని అన్నారు. ఎక్కడైతే ఒకరిద్దరు ఆయన సాయం తీసుకున్నారో వారైతే గట్టిగా మీరు వచ్చి మమ్మల్ని అడగక్కర్లేదమ్మా, ఏ నాయకుడికైనా చెప్తారు కదా, మీరు అడగకపోయినా మేము ఆయనకే ఓటేస్తామని చెప్పారు. జనసేన బీజేపీ సహాయాలు ఉంది మేడం, సపోర్ట్ బాగుందండి మేడం. మీ రాజకీయ ప్రవేశం మేము ఫ్యూచర్ లో చూడొచ్చా? నేను ఇప్పుడైతే నేను ఆయన చేసిన మంచి పనికి ఒక కార్యకర్తగా మాత్రమే, ఆయనకి కార్యకర్తగా మాత్రమే వర్క్ చేస్తున్నాను. నేను కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముఖ్యంగా స్టాఫ్, స్వచ్ఛందంగా వచ్చిన స్టాఫ్ కానీ చాలా 20 రోజులుగా, 4 రోజులుగా ఉదయం నుండి రాత్రి దాకా పనిచేస్తున్నారు. ఆయన చేసిన మంచి పనికి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి, వారి అవసరాలు, వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకోవాలని ప్రతి ఎవరు చాలా మంది వెళ్ళలేదు. చాలా చోట్ల మాకు ఎదురైంది ఏంటంటే ఇంతవరకు ఏ నాయకుడు రాలేదమ్మా ఇక్కడ దాకా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి చోట్లకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. అట్లా నేను పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. నాకు నేను చెప్పిన వృత్తిలో 10 మందిని నాయకుల్ని తీర్చిదిద్దగల అవకాశం ఉంది. రాజకీయంగా కానీ, బిజినెస్ పరంగా, డాక్టర్స్, ఇంజనీర్స్ పరంగా అది నాకు తెలిసి నాకు ఎక్కువ తృప్తిని ఇస్తుంది అనుకుంటున్నాను. ఓకే మేడం. రాబోయే ఎన్నికల్లో మీరు గెలవాలని విషెస్ చెప్తూ రాజబాబు ఛానల్. అయ్యండి, ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు, అంటే టీడీపీ అభిమానులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకున్నామండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుసుకున్నాం. మేడం చెప్పండి, మీ పేరండి? నా పేరు కావ్య అండి. కావ్య గారు, పెద్దకూరపాడు మండలం, బుచ్చేపాలెం. అంటే మీరు హైదరాబాద్ ఉంటారని ఏం చేస్తుంటారు మీరు? హైదరాబాద్ లోనే, మా హస్బెండ్ వర్కింగ్ అండి. మీరు ఏం చేస్తుంటారండి? మేము హౌస్ వైఫ్. ఓకే అండి. అంటే మీరు రాబోయే ఎలక్షన్స్ లో అంటే ఎన్ని రోజులు ముందు వెళ్దామనుకుంటున్నారు ఊరికి? మేము ఒక 10 days ముందే వెళ్దాం. ఓకే అండి. మీరు ఇక్కడ ఎవరన్నా మోటివేట్ చేసి ఓటింగ్ తీసుకెళ్దాం ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవరన్నా? అంటే ఇక్కడ మీ అంటే నైబర్స్ ఉంటారు కదా వాళ్ళని? ఇక్కడ నైబర్స్ అంటే ఇక్కడ వాళ్ళు అందరూ తెలంగాణ వాళ్ళు, మా సరౌండింగ్స్, మా ఊర్లో మోటివేట్ చేద్దామన్నారు. అంటే మీ ఊర్లోకి వెళ్ళేసి అక్కడ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మీరు చెప్పండి, మీరు మీ పేరు? మాధవి గారు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారండి? హోమ్ మేకర్. అంటే మీరు కూడా ఎన్ని రోజుల నుంచి అంటే ముందు వెళ్దాం అనుకుంటారు ఓటింగ్ చేసి? వారం ముందు వెళ్దాం అనుకుంటారండి. ఓకేనండి. అంటే మీరు ఇక్కడ ఏమన్నా ఎవరన్నా మోటివేట్ చేసి అంటే కొంతమందిని తీసుకెళ్దామని? నాకు తెలిసిన వాళ్ళందరికి చెప్తున్నాను. ఏం చెప్తున్నారండి? తెలుగుదేశానికి ఓటేసి మనం అభివృద్ధి కోసం పాటుపడాలి కదా.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరండి, మీరు మీ పేరు? నా పేరు వెంకటకృష్ణ అండి, మాది గారపాడు పెద్దపూర్పాడు మండలం. నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే ఓకే. అంటే కృష్ణ గారు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అంటే మీరు మీ ఆఫీస్ లో ఏమన్నా మీ ఇనిషియేటివ్ తీసుకున్నారా? అంటే మీరు కొంతమంది మోటివేట్ చేద్దామని ఆఫీస్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. ప్లస్ ఊర్లో కూడా ఒక వీకెండ్ ఊర్లో వెళ్ళిన వంతు నేను కూడా ఊరంతా తెలియని వాళ్ళకి మొత్తానికి ఇప్పుడు యాక్చువల్గా ఎంప్లాయీస్ కి, ఎడ్యుకేటెడ్ కి, అన్ఎంప్లాయీస్ కి, చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏం నడుస్తుందనేది తెలుసు ఆల్రెడీ. రాష్ట్రం ఎలా అక్కడికి వెళ్ళిపోయిందో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేటెడ్ తెలుసు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ముసలి వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పిల్లలు ఎవరు చెప్పలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జగన్ ఒక 10,000 ఇస్తున్నాడు, అవే మాకు చాలు అని చెప్పేసి అనుకుంటారు. కానీ జగన్ 10 రూపాయలు ఈ చేతిలో నుంచి ఇచ్చి 100 రూపాయలు ఈ చేతిలో నుంచి తీసుకున్న సంగతి వాళ్ళకి తెలియదు. ఏంటంటే మనకి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు సపోజ్ నేను ఒకసారి ఊరు వెళ్ళాను. ఒకసారి మా ఊరు నుంచి మా అత్తగారు ఊరు, మా పక్క ఊరే, జస్ట్ ఊరు వెళ్ళడానికి బస్ ఛార్జ్ 10 రూపాయలు ఉంది, ఇప్పుడు 20 రూపాయలు. నేనే షాక్ అయ్యాను. అట్లనే మా ఊరు నుంచి గుంటూరు వెళ్ళడానికి 30 రూపాయలు ఉంది, 35 రూపాయలు టికెట్, ఈరోజు 60 రూపాయలు. ఎంత పెరిగిందని ప్రతి సామాన్యుడి మీద డబల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు. దానివల్ల ఎంత నష్టం జరిగింది రాష్ట్రం మొత్తానికి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ కూల్చడం దగ్గర నుంచి మొదలుకొని ప్రతిదీ, పోలవరం కంప్లీట్ చేయలేదు, ప్రతిదీ విధ్వంసము, వినాశన పాలన. ఒక కంపెనీ తీసుకురాలేదు ఆంధ్ర రాష్ట్రానికి. అమరావతి చూస్తే ఒకసారి అంటే మీరు ఇలాగా మోటివేట్ చేద్దాం ఇప్పుడు ఈరోజు చెప్పిన మీటింగ్ లో కూడా చెప్పారు, అది సేమ్ ఆంధ్ర మనసులో కూడా అదే ఉంది. ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ ఒక 10 మందికి, అట్లీస్ట్ ముగ్గురికి, మనకు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక పర్సన్ ఒక ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి, అట్లా గనక మనం గనక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విధ్వంస పాలన, జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి అంటాడు ప్రతి ఒక్క అక్క చెల్లెములకి నేను మంచి చేస్తుంటే కనుక నాకు ఓటేనని. తన ఇంట్లో అక్క చెల్లెళ్ళు, తన ఇంట్లో వాళ్ళ అమ్మ స్వయంగా వాళ్ళు ఓటేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అక్క చెల్లెలే వ్యతిరేకంగా రాష్ట్రం అంతటా తిరిగి ఆయన చేసినటువంటి వాళ్ళ బాబాయిని చంప హత్య కానీ అన్ని విషయాల్లో కూడా ఇచ్చేసి మొత్తం మీరండి, మీరు అంటే ఉత్సాహంగా ఉన్నారా? ఓకే. మీరు అంటే రేపు ఎలక్షన్స్ లో ఎట్లా ముందే వెళ్దాం అనుకుంటున్నారా? నేను 1 వీక్ ముందే వెళ్ళి మా కాన్స్టిట్యున్సీ వాటికి ప్రచారం చేస్తాను. ఓకే. మీరండి, మీరు ఎట్లా ఉన్నారు? మీరేంటి? మేము అలాగే, మీదే గ్రామం? మాది సేమ్ పెద్దగోరపాడు కాన్స్టిట్యున్సీ, బుచ్చిపాలెం గ్రామం. ఇప్పుడు వచ్చేసరికి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నాశనం అయిందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు ఓడిపోయిందంటే ఒక్క ఛాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి బాగా సింపతితో ఇచ్చేసింది. ప్లస్ అంతకుముందు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజుని ఎవరో చూడలేదు. ప్రజెంట్ రాజశేఖర రెడ్డి ఎలా అయితే డెవలప్ చేశాడో, ఎలా అయితే రైతు రుణమాఫీ అది కొన్ని ఉపయోగపడే కార్యక్రమం చేయడం వల్ల, అలాగే తండ్రికి తగ్గ కొడుకులాగా చేస్తాడనేది ఒక ఛాన్స్ అనే సింపతితో గెలవడం జరిగింది. ఈసారి అయితే అలా ఏమీ ఉండదు. వారు వన్ సైడ్ 175 ఆల్మోస్ట్ 160 పక్కా టీడీపీ అనేది క్లీన్ స్విప్ చేస్తుంది. అందుట్లో ఫస్ట్ పెద్దగోరపాడు కాన్స్టిట్యున్సీ మాత్రం రాజశేఖర ప్రవీణ్ గారు, అలాగే శ్రీకృష్ణదేవరాయ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. దీని మీద దేనికైనా మేము రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కదండి, టీడీపీ కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో అందరూ అంటే వారం 10 రోజుల ముందే పెదకోరపాడు వెళ్ళి వాళ్ళ వంతు సాయంతో అందరినీ మోటివేట్ చేసి ఓటింగ్ పెంచడానికి చూస్తా ఉంటున్నారండి. ఓకే అండి, ఈ లాగ్ నచ్చింది అనుకుంటాను. మీకు మరొక మంచి లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా మీ రాజాబాబు.